సో, ఈ త్రిమూర్తులు అని చెప్పిన దాంట్లో ఆహ్, ఏంటంటే త్రిమూర్తులు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. అంటే ఇప్పుడు మొత్తం అంత సర్వవ్యాప్తిగా రూపం లేనిది, ఫార్మ్ అండ్ షేప్ లేనిది ఏంటంటే మనకి హైయర్ కాన్షియస్‌నెస్. ఇంకా స్టిల్‌నెస్, వాయిడ్ అనుకోవచ్చు, శూన్యత్వం అనుకోవచ్చు. దాన్ని ట్రినిటీలో ఆ డార్క్ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా శూన్యత్వం అన్నమాట. కాన్షియస్‌నెస్, వాయిడ్, ఎంప్టీనెస్. ఈ బిహైండ్ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా. సో, అదంతా అన్నిటిలోనూ ఉంది. అది సెకండ్ లేయర్ ఏంటంటే, మన ఆత్మానుభూతులు. అంటే సోల్ ఫీలింగ్స్. ఆ సోల్ ఫీలింగ్స్ అంటే మనం ఇప్పుడు ఏదన్నా చూసినప్పుడు కానీ, ఒక ప్రదేశం చూసినప్పుడు గానీ, ఏదన్నా దాని నుంచి మనం ఆత్మ అనుభూతి చెందేది. ఇట్ కుడ్ బి ఇన్ ద ఫిజికల్ వరల్డ్ కానీ, మనకి మెడిటేషన్‌లో ఎప్పుడైతే ఆ థాట్‌లెస్ స్టేట్‌కెళ్తామో అక్కడ పొందే అనుభూతి అయ్యుండొచ్చు. అది ఆ సోల్ ఫీలింగ్స్ ఆత్మానుభూతుల్లో కూడా మళ్ళీ ఇన్ఫినైట్ అండ్ ఫైనైట్ ఫీలింగ్స్ ఉంటాయి. ఫైనైట్ ఫీలింగ్స్ అంటే మనకి ఫిజికల్ వరల్డ్‌లో వచ్చేయి. ఇప్పుడు మనకి నచ్చినది చేయటం కానీ, అది ఏంటంటే టెంపరరీగా ఉంటుంది. మరి మెడిటేషన్‌లో వచ్చేది కూడా అది కూడా టెంపరరీయే. ఎందుకంటే ఆ నిమిషం అదే ఎంత టైం అయితే మనకు ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు అట్లా అనుభూతి చెందుతాం. మళ్ళీ ఆ ధ్యానంలో నుంచి బయటికి రాంగానే మళ్ళీ మామూలే కదా! ఫిజికల్ దాంట్లో పడిపోతాం. అంటే ఆత్మానుభూతులు ఆహ్, వస్తాయి, పోతాయి, వస్తాయి, పోతాయి. అంటే ఇన్ఫినిట్ సోల్ ఫీలింగ్స్ లాగా ఎట్లా మారతాయంటే, అది నిత్యం ఉండేది ఎలాగంటే మనకి త్రూ ఔట్ ద డే మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీస్‌లో కానీ, ఆ పరమానంద స్థితికి చేరగలిగినప్పుడే అవి ఫైనైట్ సోల్ ఫీలింగ్స్, ఇన్‌ఫైనైట్ సోల్ ఫీలింగ్స్ లాగా మారతాయి. అదే మనకి పరమాత్మ స్థితికి ఆహ్, మనకి చేర్చగలిగాయి అన్నమాట. ఇది సెకండ్ లేయర్. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మనకు హైయర్ కాన్షియస్‌నెస్ నుంచి ఒక్కొక్క లెవెల్ దిగుతా, దిగుతా, దిగుతా పొరలు పొరల్లాగా ఆలోచించుకుంటే ఒక సెవెంత్ డిమెన్షన్ నుంచి తర్వాత ఇంకా కింద డిమెన్షన్‌కొచ్చేపాటికి అలా వాటి ఫ్రీక్వెన్సీ తగ్గుతా వస్తుందన్నమాట. ఆ రెండిటికి ఇప్పుడు ఒక్కొక్క పొరకి ఎంత గ్యాప్ ఉందంటే, ఎంతో కోటాను కోట్లలో ఈ మనిషిలో ఎన్ని సెల్స్ ఉన్నాయో లెక్క పెట్టుకోలేనంత. ఒక ఇన్ఫినిట్ గ్యాలక్సీస్. మళ్ళీ ఆ మనిషి నుంచి ఒక సెల్‌కి ఎంత గ్యాప్ ఉందంటే, ఒక సెల్ స్ట్రక్చర్ సైజ్ నుంచి ఒక మనిషికి ఎంత తేడా ఉందో అంత డిఫరెన్స్ ఉంటుంది మన ఆత్మానుభూతులకి, ఆ ఎంప్టీనెస్ ఫీలింగ్‌కి. అండ్ ఇంకా చిన్న ఫ్రీక్వెన్సీ ఏంటంటే బాడీ ఫీలింగ్స్. అంటే మన దేహానుభూతులు. దేహం అనుభవించేదేంటంటే ఇప్పుడు మనకి ఒకలాంటి కంఫర్ట్స్‌కి అలవాటు పడ్డాం. లైక్ ఒక హీటింగ్ ఉంటే ఇష్టం నాకు, ఎయిర్ కండిషనింగ్ కావాలి, లేతే ఒక మంచి మ్యాట్రెస్ ఉంటే అంటే మన బాడీ చెందే ఒక చిన్న చిన్న ఆహ్, ఫీలింగ్స్ అన్నమాట. అవి బాడీ ఫీలింగ్స్. ఇయన్నీ ఒక సైజ్‌లో పెట్టిందేంటంటే మొత్తం అంతా ఉన్నది కాన్షియస్‌నెస్. అందులో భాగాలుగా ఉన్నదేంటంటే సోల్ ఫీలింగ్స్. దాని తర్వాత ఇంకా చిన్నదేంటంటే బాడీ ఫీలింగ్స్, మన శరీరానుభూతులు. ఆ శరీరానుభూతుల కంటే ఇంకా చిన్నదేంటంటే ఇక్కడ మైండ్ అని పెట్టాను చూడండి. అది. ఆహ్, ఇదేంటంటే సోల్ ఫీలింగ్స్ అంతా ఒక సముద్రంలాగా ఊహించుకుంటే, అనంతమైన కాన్షియస్‌నెస్‌తో పోలిస్తే సముద్రం అనేదంతా మనకి ఊహించుకోవచ్చు. అట్‌లీస్ట్ సముద్రం అంటే ఇంత విస్తారంగా ఉంటుందని. సో, ఆ కాన్షియస్‌నెస్‌కి, సోల్ ఫీలింగ్స్‌కి అంత తేడా ఉందన్నమాట. మళ్ళీ సోల్ ఫీలింగ్స్‌కి, బాడీ ఫీలింగ్స్‌కి ఎంత తేడా ఉందంటే సముద్రానికి ఒక చెరువుకి ఉన్నంత తేడా. అండ్ ఇప్పుడు బాడీ ఫీలింగ్స్ దేహానుభూతులతో పోలిస్తే మన మైండ్‌తో పొందే ఆనందాలు కానీ, మనం చేసే ఆలోచనలు కానీ, ఇట్ కుడ్ బి లైక్ అనాలిసిస్ కానీ, మనం చాలా తెలివిగా ఏదో చేసేసాం అనుకుంటాం. అయన్నీ కూడా ఈ టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ ఏదైతే ఉందో అంతవరకే, అంత పరిమితమైందనమాట. మన కాన్షియస్ మైండ్‌తో డే టు డే లివింగ్‌లో వాడే ఆలోచనలు. దాంతోనే మనం ఐడెంటిఫై అయ్యి ఈ డ్రామా అంతా మనం జరిగేదేంటంటే, ఆ చిన్న టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్, కాన్షియస్ మైండ్ అనే టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్‌తో జరుగుతుంది. ఇంక దాని కింద చూస్తే కంపేర్ టు ద టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ కింద చూడండి ఎంతుందో. సబ్‌కాన్షియస్ మైండ్. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఈస్ వేర్ ఆల్ ద మన చిత్రగుప్తుడి చిట్టాలాగా ఈ లైఫ్‌లో ఉన్న మెమరీసే కాకుండా ప్రీవియస్ లైఫ్స్‌లో ఉన్న మెమరీస్ అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అండ్ ఇంకా దాన్ని కిందకెళ్తే లోతుగా ఎళ్తే అన్‌కాన్షియస్ మైండ్. అసలది ఉందని కూడా మనకెవరికీ తెలీదు. అన్‌కాన్షియస్ మైండ్‌లో ఏముంటదంటే
ఈ కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఈగో తాలూకా షాడోస్ ఏవైతే ఉన్నాయో, మనం అనుకుంటాం మనకి అహం లేదు. నాకు ఐ అనే ఫీలింగ్, ఐడెంటిటీ, నేను స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత నిదానంగా ఐయామ్ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ ఐ ఫీలింగ్ అనేది. కానీ ఎంత మనం ట్రై చేసినా ఆ కాన్షియస్ మైండ్‌లో ఈగో తాలూకు షాడోస్ అనేవి అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. అది ఎట్లాగంటే మనకి ఈ ఒక్కొక్క దానికి నుంచి అనుభూతి చెందే కొద్దీ వీఆర్ ఓపెనింగ్ ద డోర్‌వే టు అనదర్ ఇదనమాట. ఈ మైండ్ ఎప్పుడైతే మైండ్ మనం ఆలోచన రహిత స్థితికెళ్ళి, మన మైండ్‌ని, బాడీని ఎప్పుడు కలుపుతామంటే మనం బ్రెత్‌తో ఉన్నప్పుడు. అది ఎప్పుడైతే మనకు జరుగుతుందో, ఎప్పుడైతే మనం వీఆర్ ఇన్ దట్ గ్యాప్ బిట్వీన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, ఆ చిన్న బిందువు దగ్గర మనం ఎప్పుడైతే స్థిరంగా ఉండగలమో, దట్ ఓపెన్స్ ద డోర్ ఫ్రమ్ ద కాన్షియస్ మైండ్ టు సబ్‌కాన్షియస్ మైండ్. ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్ ఆ స్టిల్‌నెస్ స్టేట్‌లో మనం ఎప్పుడైతే ఎంతసేపు ఉండగలుగుతామో, దట్ ఓపెన్స్ ద డోర్ ఇంటు అన్‌కాన్షియస్ మైండ్, విచ్ ఈస్ నథింగ్ బట్ మనం ఇంకా ఈ ముల్లోకాల్లో ఏది జరుగుతుందో గూడా చూడగలిగిన స్థితి అన్‌కాన్షియస్ మైండ్. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆకర్షిక్ రికార్డ్స్ ఆఫ్ ద యూనివర్స్ యూ కెన్ సీ వెన్ యూ ట్యాప్ ఇంటు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్‌కాన్షియస్ మైండ్. సో బ్రీఫ్‌గా ఇది మనం గో త్రూ అయ్యేది. అండ్ ఒక్కొక్క దానికి ఎంత తేడా ఉందంటే, లైక్ ఐ సెడ్, ఆ కాన్షియస్‌నెస్ ఎంప్టీనెస్ ఎంత ఇన్ఫినిట్‌గా ఉందో, దాంతో కంపేర్ చేస్తే సోల్ ఫీలింగ్స్ మనం పొందే ఆత్మానుభూతులు ఏదైతే ఉందో, ఇట్ కుడ్ బి పీస్, జాయ్, ఫ్రీడమ్, ఆ ప్లెజెంట్‌గా ఉండే స్థితి. మనం అప్పుడప్పుడు గ్లిమ్స్ లాగా ఫీల్ అవుతాం వన్నెస్. ఇప్పుడు ఒక మనకి ఇష్టమైన గురువుని మనం ఆన్‌లైన్‌లో చూసినప్పుడు గానీ, మాట్లాడినప్పుడు గానీ, ఆ గ్లిమ్స్ ఆఫ్ వన్నెస్ ఫీల్ అవుతాం కదా! అయి ఆత్మానుభూతులు. కాపోతే అవి కూడా మనకి స్థిరంగా ఉండలేవు. ఎందుకంటే కంటిన్యూయస్‌గా మనం ఆ థాట్‌లెస్ స్టేట్‌లో, ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండలేకపోతున్నాం గాబట్టి. కానీ ఒక్కొక్క దానికి మనం ఎట్లా రీచ్ అవ్వాలంటే, ఈ మైండ్ అనే ఈ చిన్న ఐస్‌బర్గ్‌ని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై అవ్వటం మానేస్తామో, అక్కడ మన డోర్ ఓపెన్ అవుతుంది. ఇదే నేను ఈరోజు షేర్ చేసుకొని ముందుకెళ్దాం అనుకున్నది. ఐ హోప్ ఐ డిడ్ంట్ కన్‌ఫ్యూజ్ యూ టూ మచ్. ఈ విజువల్‌గా చెప్తే కొంచెం ఎందుకు ఆలోచించకూడదు, వి హావ్ టు థింక్ అనుకుంటాం కదా! ఆ థింకింగ్ మైండ్ ఈస్ ద వన్ దట్ బ్లాక్స్ అవర్ జర్నీ. బ్లాక్స్ అంటే ఇంక మనకి ముందుకెళ్ళనీకుండా ఈగో స్టేట్‌లో ఉంచేసి, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి, అన్‌కాన్షియస్ మైండ్‌లోకి ట్యాప్ అవ్వకుండా చేసేదే ఈ చిన్న టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్. అది. అర్థమైందా? వెరీ గుడ్ ఎక్స్‌ప్లనేషన్ మేడం. వెరీ క్లియర్. సోల్ ఫీలింగ్స్, ఆత్మానుభూతులంటే మనం లోపల ఫీల్ అయ్యే ప్లెజెంట్‌గా ఉండేది కానీ, ఏదైనా సరే మన ఆత్మ అనుభవిస్తుంది. మనకి తెలుస్తుందది. ఆహ్, దీంట్లో ఏదన్నా క్వెషన్స్ ఉంటే అడగండి. ఇక్కడ క్లియర్ చేసేసి ముందుకెళ్దాం. శిరీష, అర్థమైందా మీకు? యాహ్! చాలా బా చెప్పారండి అసలు. అంటే ఆ పిక్చర్స్‌తో కంపేర్ చేసి చూపించారు కాబట్టి హ్మ్. అది మీకు అర్థమైంది. మంచిగా ఉంది. యాహ్! అది ఆ బుక్‌లో అట్లాగే చెప్తారనమాట. మీరు అంటే అనంతమైనది, ఇంకా దానికి ఇంక మనకి ఫ్రేమ్‌లో పట్టాలి కాబట్టి వి హావ్ టు షో సంథింగ్ అని, ఆ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ అదంతే. అంటే హ్మ్. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఆ కాన్షియస్‌నెస్ ఉంది. అది అర్థం చేసుకోవాలి. ఎందుకు అది బ్యాక్‌గ్రౌండ్ అంటే, ప్రతి ఆత్మానుభూతిలోనూ ఆ కాన్షియస్‌నెస్ ఉంది. ప్రతి మనం ఆలోచించే మైండ్‌లో కూడా ఎప్పుడైతే ఆ గ్యాప్‌లో ఉంటామో, ఆ గ్యాప్‌లో కాన్షియస్‌నెస్ ఉంది. మనం ఫీల్ అయ్యే ప్రతి ఆత్మానుభూతిలోనూ ఆ కాన్షియస్‌నెస్ ఉంది. అది అర్థం చేసుకోవాల్సింది. మనం ఫీల్ అయ్యే కాన్షియస్‌నెస్ అనేది చాలా తక్కువ. అంటే అది మొత్తం చైతన్యం అంతా ఉంది సృష్టిలో కదా! అంటే ఎగ్జాక్ట్‌లీ. ప్రతి థాట్‌లోనూ ఉంది. ప్రతి అనుభూతిలోనూ ఉంది. ప్రతి దాంట్లోనూ ఉంది ఆ కాన్షియస్‌నెస్సే. అది అర్థం చేసుకొని, కాపోతే ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది తక్కువనమాట. హ్మ్. ఆ వెరీ నైస్. గ్యాప్‌ని పట్టుకోగలిగితే, మనం ఆ గ్యాప్‌ని ఎప్పుడైతే ఎక్స్‌పాండ్ చేసుకుంటామో, అప్పుడు మనకి
ఆనందం విచ్ ఈజ్ లైక్ ప్లెజర్లీ మనం డే టు డేలో చిన్న చిన్న ప్లెజర్స్ మంచిది ఫుడ్ తింటే కానీ, ఒక మంచి ప్లేస్‌కి వెళ్తే గానీ అట్లా వచ్చే చిన్న చిన్న ఆనందాలు అవి దాని నుంచి అదొక హ్యాపీనెస్ అనుకుంటే దాని నుంచి బ్లిస్ అంటే పరమానంద స్థితి ఎప్పుడైతే ఇప్పుడు మన వన్నెస్ స్టేట్‌లో కనెక్ట్ అవుతాం. మెడిటేషన్‌లో కానీ, మనం మంచి డిస్కోర్స్ విన్నా, ఒక మంచి గురువుతో మాట్లాడినప్పుడు కానీ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాం అని చెప్పుకుంటాం. అదేంటంటే చిన్న గ్లింప్స్ ఆఫ్ వన్నెస్‌ని ఫీల్ అవుతున్నాం. అది పరమానంద స్థితి. ఆ స్థితి నుంచి ఇంకొంచెం విస్తారంగా వెళ్ళామంటే అదే బ్రహ్మానంద స్థితి. అదే అల్టిమేట్ ఇంకా దాని నుంచి మనం బయటికి రాలేము. ఇంకా అది మనకి త్రూ ఔట్ ఉంటుందన్నమాట. 24/7 మీతోనే ఉంటదది. ఆ స్థితికి రీచ్ అవ్వగలిగితే. సో, వాటన్నిటికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి మెడిటేషన్? గ్యాప్. చెప్పాలంటే అది గ్యాపే. ఆ గ్యాప్. థాట్స్ మధ్యలో గ్యాప్ పెంచుకోవాలి. మెడిటేషన్‌లో ఇన్‌హలేషన్‌కి, ఎక్స్‌హలేషన్‌కి ఉన్న ఆ సన్న గ్యాప్ ఏదన్నా ఉందంటే దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. అంతా గ్యాపే. కానీ అలా మైండ్‌ఫుల్‌నెస్ చేయటం మెడిటేషన్ అంతే. వస్తదా అసలది? మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అంతే. ఆలోచనకి మధ్యలో గ్యాప్ అయితే ఓకేనేమో. హ్మ్. ట్రై చేయొచ్చు కానీ, ఆ బ్రెత్ నుంచి ఇంకా ముందు తర్వాతంతా చాలా కష్టమే. ఒక్కసారి మీరు బ్రెత్‌ని ఫాలో అయ్యి నాభి కింద ఒక 2 ఇంచెస్ కింద మన అదే పద్మనాభ స్థితి అంటారు చూడండి. హరాక్షేత్రం అని కానీ రకరకాల పేర్లున్నాయి దానికి. ఆ 2 ఇంచెస్ కింద వరకు మీరు ఆ బ్రెత్‌ని ఫాలో అయ్యి అక్కడే ఉండండి మీరు. ఇది చాలా అంటే అది అనుభూతి చెందుతారు మీరు. అది విన్నప్పుడు నేను అది కాన్షియస్‌గా ట్రై చేస్తున్నాను. ఏంటి ఇది అనేది. అసలు హరాక్షేత్రం అంటే ఏంటి అనేది. ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అంటే మనం బ్రెత్ ఇన్‌హేల్ చేసిన తర్వాత ఒకసారి చెప్పరా అది ఇప్పుడు తర్వాత సారీ అను, మనం నేను అదే అడిగాను. ఒక్కసారి చెప్పరా ఆహార ప్రాసెస్ ఏదో బ్రీత్ చేసాక చెప్పారు కదా, అంటే అది మనం ఒక్కసారి మామూలుగా రిపీట్ చేయరా? చేసేదే. మనం చేసేదే. ఎందుకు ఇది వాయిస్ నాకినిపిస్తుంది? మనం ముక్కు దగ్గర కొంతమంది అంటారు. టెంపరేచర్ ఫీల్ అవ్వండి అంటారు. అట్లా కాదు కదా. జస్ట్ ఫాలో యువర్ బ్రెత్ త్రూ ఔట్ అంటిల్ ఇట్ రీచెస్ 2 ఇంచెస్ బిలో బెల్లీ బటన్. ఆ బెల్లీ బటన్ దగ్గర ఇన్‌హలేషన్ కన్వర్ట్స్ టు ఎక్స్‌హలేషన్. మళ్ళీ పైకి బ్యాక్ ఫ్లో స్టార్ట్ అవుతుంది కదా. ఎక్కడైతే మనం ఒక స్ప్లిట్ సెకండ్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ అది పట్టుకోగలిగితే అది మనం నిజ స్థితికెళ్ళినట్టు. అక్కడుంది ఆ పాయింట్ ఆఫ్ కాన్షియస్‌నెస్. అక్కడే కదా నాభిస్థానం మనకి. మనం అలాగా అక్కడే కదండీ. ఆపినప్పుడు బ్రీతింగ్ మానిప్యులేట్ అవ్వదా? మనం అబ్జర్వ్ బ్రీతింగ్ చేస్తున్నాం అదంతా. వి ఆర్ నాట్ కాన్షియస్‌లీ బట్ మీకు జరిగే దాంట్లో ఆ పాయింట్‌కి మీరు అంత సూక్ష్మంగా ఉంటున్నారు. మీరు అంత అవేర్‌నెస్‌తో ఉంటున్నారు. ఓకే. వావ్! మీరు నెక్స్ట్ టైమ్ మెడిటేషన్ చేసినప్పుడు ట్రై చేయండి. యాహ్! డెఫినెట్‌లీ. యాహ్! ఒక్కటి చెప్తామనుకున్నాను. యాహ్! చెప్పు. యాక్చువల్‌గా యాహ్! ఒకసారి ఒక మేడం కూడా చెప్పారు. అసలు మనం నేచురల్ బ్రెత్ పైన ఫోకస్ చేయాలి అనుకుంటాం గదా! మన నేచురల్ బ్రెత్ అనేది ఆ స్టార్టింగ్ పాయింట్ నాభి నుంచి స్టార్ట్ అయ్యి సహస్రారం దగ్గర రీచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి రీచ్ అయ్యి అక్కడి దాకా రీచ్ అయితే అప్పుడు అది కరెక్ట్ నేచురల్ బ్రెత్. అది ఒక బ్రెత్. కానీ మనము ఈ ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ ఏం చేస్తున్నామంటే మన శ్వాస అక్కడి నుంచి తగ్గిపోయి హార్ట్ నుంచి తగ్గిపోయి థ్రోట్‌కి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అయిపోయిందంటే మన బిజీ లైఫ్‌లో బాగా మైండ్ బిజీ అయిపోయి ఈ ముక్కు దగ్గర ఇక్కడిక్కడే చేసేస్తున్నామన్నమాట శ్వాస. ఆ శ్వాస అనేది అంత లాంగ్‌గా తీసుకున్నప్పుడు బాగా ఆక్సిజన్ ఎళ్లి అప్పుడు అది కరెక్ట్ ప్రాసెస్ అంట యాక్చువల్‌గా నేచురల్ బ్రెత్ అనేది. జస్ట్ ఇది చెప్దామనుకున్నాను. అవును. సో, బెల్లీ బటన్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎండ్ కాదు. ఐ మీన్ స్టార్ట్ చేయటమే బ్రీతింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి పైకి సహస్రానికి స్టార్ట్ చేసి సహస్రార టచ్ అవ్వాలి. సహస్రార టచ్ ఇన్‌హేల్ అయినప్పుడు అవ్వడం. అప్పుడు మనము ఎక్స్‌హేల్ అవ్వడం మళ్ళీ నాభికెళ్ళాలా? లేపోతే యాహ్! ఇదెలా? మళ్ళీ అక్కడి దాకా రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్, అక్కడ ఎండింగ్ పాయింట్ మళ్ళీ బ్యాక్ నాభికి రావాలి. అది నేచురల్ బ్రెత్. యాహ్! మనకి పసిపిల్లల్లోనూ, యానిమల్స్‌లోనూ జరిగే అబ్డామినల్ బ్రీతింగ్ ఈస్ ద రైట్ వే ఆఫ్ బ్రీతింగ్ అని చెప్తారు. మీకు ఒక కుక్క పడుకునుంటే దాని పొట్ట కదులుతానే ఉంటుంది. మనకి బాగా కనిపిస్తుందది. అట్లే పసిపిల్లలు పడుకున్నప్పుడు గూడా అంతే. పొట్ట దగ్గరే ఎక్కువ కనిపిస్తుంది. ఆళ్ళ ఛాతీ కనిపించదు.
అడల్ట్ అయ్యేపాటికి మనకెక్కువ ఛాతీ దగ్గర ఉండిపోతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆల్ ద వే డౌన్ మనకెక్కువ ఫీల్ అయ్యేది ఛాతీ దగ్గర. మెడిటేషన్‌లో మనం ఫీల్ అయ్యేదేంటంటే అబ్డామినల్ ఎక్కువ మూవ్‌మెంట్ ఎక్కువ మనం అవేర్‌నెస్‌లో దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటాం అన్నమాట. అది కరెక్ట్ వే. నేను పొట్ట దగ్గర కదిలేది గమనించి, ఓహ్! ఇలా తప్పేమో పైనే తిరగాలేమో అని అదే పనిగా ప్రాక్టీస్ చేస్తుంటా. పైన బ్రీత్ చేయటానికి. అయ్యో రామ! పైన చేసేది యాంగ్జైటీతో చేసేది. షాలో బ్రీతింగ్. యాహ్! ఓకే. బట్ అవును. పొట్ట నుంచి చేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా మేడం? బ్రీత్ ఏంటి సార్? పొట్ట నుంచి చేసేటప్పుడు మనము నాభి నుంచి చేసేటప్పుడు కొద్దిగా సౌండ్ వస్తుంది కదా మనకు. వీజింగ్ సౌండ్ లాగా ఒక సౌండ్ వస్తుంది కదా! అది మెడిటేషన్‌లో అది మళ్ళా డిస్కంఫర్ట్ అనిపియదా? అంటే మనం కాన్షియస్‌గా చేయట్లేదు. మనం జరిగేదాన్ని నోటీస్ చేస్తున్నాం కదా! మీకు డెఫినిట్‌గా పొట్ట మూవ్ అవుతుంది. మీరు బ్రీత్ చేసేటప్పుడు. మీరు క్వైట్‌గా మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. మీరు పొట్ట కదులుతుంది. నాయిస్ అంటే మరి అంత స్టిల్‌నెస్‌లో వస్తే మరి ఓంకారం వస్తుందంటారు. నాకైతే ఆ సౌండ్ అయితే ఎప్పుడు నేను నోటీస్ చేయలేదు. చేస్తాం మేడం. మీరు చెప్పినట్టు ట్రై చేస్తాం. ఒకసారి. యాహ్! ఇది జాపనీస్ జెన్ దాంట్లో కూడా అదే చెప్తారంట. ద సెంటర్ పాయింట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ యువర్ యూనివర్స్. అంటే పద్మనాభం మన విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మ వచ్చింది ఆ స్థలం అదే 2 ఇంచెస్ బిలో నావెల్ బెల్లీ బటన్. అక్కడ స్థిరంగా ఉండమని చెప్తారు. అంటే భ్రూమధ్యంలో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకేం తెలీదు మేడం. తర్వాత కరెక్ట్. ఇంకేం అన్‌కాన్షియస్ స్టేజ్‌లో ఉంటుందన్నమాట. వన్స్ నేను భ్రూమధ్యంలోకి వెళ్ళిన తర్వాత ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అవును. దెన్ మరి ఒక ఆ రకమైన స్థితికొచ్చే వరకు ఇక్కడ బరువు ఉండండి. అది వచ్చిన తర్వాత ఇంక వదిలేసేయండి. ఇంక బ్రెత్‌ని పట్టుకోవాల్సిన పని లేదు. యూ ఆర్ ఆల్రెడీ ఇన్ దట్. డీప్ బ్రీత్‌లో ఇంకేం తెలీదన్నమాట. 1 అవర్. కరెక్ట్. అవును. కరెక్ట్. యాహ్! యాహ్! యెస్ సార్. యాహ్! థర్డ్ ఐ దగ్గరే ఉండిపోతానింక. అవును. అక్కడ స్థిరం అవుతుంది. ఒక రకమైన ప్రెషర్ ఉంటదన్నమాట మీకు. ఆ థర్డ్ ఐ రీజన్‌లో ఒక అని ఒక రకమైన అంటే ఒక సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఒక అల ఘోష వస్తుంది చూడండి. అలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట అక్కడ. ఓంకారనాదం వినపడుతుందన్నమాట ఒక్కోసారి. వావ్! యాహ్! అక్కడ యెస్ సార్. బాగా ఎనర్జీస్ వస్తున్నాయి. రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే. ఇంకా నేను దీంట్లోకెళ్ళనా? పవర్ ఆఫ్ నౌ. పవర్ ఆఫ్ నౌ వీఆర్ ఆన్ పేజ్ నంబర్ 22. బుక్‌లో అయితే 22. మీ దగ్గర పీడీఎఫ్ ఉంటే నాకు పేజ్ నంబర్ తెలీదు. An emotion usually represents an amplified and an energized thought pattern. And because of its often overpowering energetic charge, it is not easy initially to stay present enough to be able to watch it. అంటే ఎమోషన్ ఇస్ నథింగ్ బట్ అంటే ఈ ఎనర్జీ ఇన్ మోషన్. అదేంటంటే ఇంకా థాట్‌కి మనం చేసే ఆలోచనలకి ఇంకా ఎక్కువ పవర్ ఇచ్చేసి ఒకే థాట్ రిపీటెడ్‌గా చేయగా అదొక ఎమోషన్ లాగా తయారయ్యి బయటకొస్తుందన్నమాట. ఆ చార్జ్డ్ అప్ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో. It wants to take you over and it usually succeeds unless there is enough presence in you. If you are pulled into unconscious identification with the emotion through lack of presence, which is normal, the emotion temporarily becomes you. ఇక్కడ మనకి థాట్ ప్యాటర్న్ ఒకలాంటిది ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం ఇంట్లో జరిగే సన్నివేశాల ఏదన్నా సిట్యుయేషన్స్ అయ్యి ఉండొచ్చు. ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు ఆఫీస్‌లో సిట్యుయేషన్స్ అయ్యి ఉండొచ్చు. ఒక థాట్ ప్యాటర్న్ ఒక మనిషిని చూడంగానే కానీ లేకపోతే ఒక ప్రదేశానికెళ్ళినప్పుడు కానీ ఒక థాట్ ప్యాటర్న్ రన్ అవుతా ఉంటుంది. అది అన్‌లెస్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. నీకు మళ్ళీ అదే రకమైన థాట్ వస్తుంది. ఒక మనిషిని చూడంగానే నాకు ఆటోమేటిక్‌గా ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నప్పుడు అది ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి క్యాచ్ చేస్తే తప్ప అది మళ్ళీ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ ద సేమ్ యాంగర్ దట్ యూ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ అని చెప్తున్నారన్నమాట. ఆ ప్రెజెంట్ మొమెంట్ కూడా ఆ క్షణంలో ఉండటం అంటే ఒక యాంగర్ వచ్చేసింది అవుట్ బర్స్ట్ లాగా ఇంకా ఆ స్పీచ్ బయటకొచ్చేస్తుంది. నాకెవరినో తిట్టాలనిపించినప్పుడు ఆ టైంలో ఇంకా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండటం అనేది చాలా కష్టం. అన్‌లెస్ యూ ఆర్ ఇన్ ఆ ఇన్నర్ కంపోజర్ ఉంటే తప్ప ఆ ప్రెజెంట్ మొమెంట్‌లోకి రావటం కూడా కష్టమే అన్నమాట. ఆ ఎమోషన్ టేక్ ఓవర్ చేసేస్తుంది. ఇంకా మనకి నోట్లో నుంచి మాట వచ్చేస్తుంది. మాట జారిపోతాం.
You will be pulled into that unconscious identification. So often a vicious circle builds up between your thinking and the emotion. They feed each other. ఇట్లాగే ఆ vicious circle లో పడిపోతూ ఉంటాం. ఆ మనిషిని చూడంగానే మళ్ళీ అదేంటంటే మళ్ళీ అదే సిచ్యువేషన్ మనం థాట్తోనూ అట్రాక్ట్ చేస్తాం. ఆ మనిషికి మనకి ఉన్న సంబంధం అనేది అట్లాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఆల్ యూర్ సెండింగ్ ఇస్ ద సేమ్ వైబ్రేషన్. అంటే నాకు హేట్రెడ్ అనే వైబ్రేషన్ పంపించేస్తున్నాను ఆ థాట్తో, ఆ మనిషి గురించి ఆలోచించగానే చూడంగానే. అప్పుడు అతని నుంచి నాకు కూడా అదే ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఇన్ ద సేమ్ విషియస్ సైకిల్. The thought pattern creates a magnified reflection of itself in the form of an emotion, and the vibrational frequency of the emotion keeps feeding the original thought pattern. ఇట్లాగే ఓవర్ అండ్ ఓవర్ ఆ థాట్కి ఎమోషన్ యాడ్ చేయటం, మనం గట్టిగా అరవటం, అదంతా రిపీటెడ్గా తయారవుతుంది. By dwelling mentally on the situation, event or person that is the perceived cause of the emotion, the thought feeds energy to the emotion, which in turn energizes the thought pattern, and so on. Basically, all emotions are modifications of one primordial undifferentiated emotion that has its origin in the loss of awareness of who you are beyond name and form. So ఇలాంటి ఎమోషన్స్ అన్నిటికీ ఒక మూలం అనేది ఒకటి ఉంటుంది. ఈ మనకి బయట ఇది మోస్ట్లీ ఆయన చెప్పేది ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ని ఫోకస్ చేసి చెప్తున్నారు. ఇలాంటిది ఎప్పుడైతే మనం ఒక మనిషి మీద ఒక ఫ్రస్ట్రేషన్ కానీ, యాంగర్ కానీ, ఒక జెలసీ కానీ ఏదన్నా మనలో నుంచి వస్తుందంటే దానికి మూలమైనది ఇంకో చైతన్యం ఏదో ఉంది దాన్ని బయటికి తీసుకొచ్చేది, విచ్ ఈస్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్. ఇప్పుడు మనకి స్టిల్నెస్ కి నేమ్ అండ్ ఫామ్ అని ఏం లేదని చెప్తున్నామో అది కూడా అంతే. అన్కాన్షియస్ స్టేట్ ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ ఇట్స్ అన్డిఫరెన్షియేటెడ్ నేచర్, ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఎ నేమ్ దట్ ప్రిసైజ్లీ డిస్క్రైబ్స్ దిస్ ఎమోషన్. అది ఆ ఎమోషన్ జనరేట్ అవుతుందని అనుకుంటాం, కానీ మనకి ఎందుకు వస్తుంది ఇది అనేది మనం అంత దానికి ఒక పేరు పెట్టలేము. అది ఎందుకు ఇట్లా అవుతుందని కూడా మనం ఆలోచించే స్థితిలో ఉండలేము. అదే అన్కాన్షియస్ స్టేట్ అంటే. ఫియర్ కమ్స్ క్లోజ్. ఇప్పుడు ఆ మూలానికి ఏదన్నా ఒక పేరు పెట్టాలంటే ఫియర్ అనేది, ఆ భయం అనే వైబ్రేషన్ ఏదైతే ఉందో అది కొంచెం క్లోజ్గా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఆ భయం అనేదే ఆ మూలం అన్నిటికీ. ఈ అన్కాన్షియస్గా జరిగే నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటికీ మూలం మోస్ట్లీ ఫియర్ ఉంటుంది అని చెప్తున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ కంటిన్యూస్ సెన్స్ ఆఫ్ థ్రెట్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ అబాండన్మెంట్ అండ్ ఇన్కంప్లీట్నెస్. ఆ ఫియర్ అంటే ఒక థ్రెట్టే కాదు, అంటే నాకేదో జరిగిపోతుందనే కాదు, ఏదో ఒకలాంటి అసంతృప్తి, ఇన్కంప్లీట్నెస్, ఒకలాంటి ఇన్సెక్యూరిటీ, అంటే ఏదో ఒకలాంటి ఏంటి బెరుకు, బిడియం, అభద్రతా భావం, ఇవన్నీ అన్నమాట. ఇట్ మే బి బెస్ట్ టు యూజ్ ఎ టర్మ్ దట్ ఈజ్ యాజ్ అన్డిఫరెన్షియేటెడ్ యాజ్ దట్ బేసిక్ ఎమోషన్ అండ్ సింప్లీ కాల్ ఇట్ పెయిన్. ఆ భయం లాంటి ఎమోషన్ అన్కాన్షియస్ వైబ్రేషన్ నుంచి వచ్చేదే బాధ లాంటి ఇదే. పెయిన్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఫిజికల్ పెయిన్ అని, ఎమోషనల్ గా కూడా కొంచెం ఏదో బాధకి గురైనట్టు అనిపిస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద మెయిన్ టాస్క్స్ ఆఫ్ ద మైండ్ ఈస్ టు ఫైట్ ఆర్ రిమూవ్ దట్ ఎమోషనల్ పెయిన్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ఇట్స్ ఇన్సిస్టెంట్ యాక్టివిటీ. బట్ ఆల్ ఇట్ కెన్ ఎవర్ అచీవ్ ఇస్ టు కవర్ ఇట్ అప్ టెంపరర్లీ. ఇప్పుడు దీనికి ఏదో అనిపిస్తుంది మనకి, ఎందుకో నాకు సరిగ్గా లేదు, వీ డోంట్ ఈవెన్ నో వై వీఆర్ నాట్ ఫీలింగ్ రైట్. ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది మనకు కూడా, ఏదో ఒకలాంటి అసంతృప్తి, ఎందుకు జరుగుతుందో అర్థం కాదు, ఎక్కడికో సరే లెట్స్ గో ఫర్ ఎ వాక్ అనుకుంటాం. వీ ట్రై టు కవర్ ఇట్ అప్ రాదర్ దాన్ ట్రైయింగ్ టు థింక్ లైక్ వేర్ ఈస్ దిస్ ఫీలింగ్ కమింగ్ ఫ్రమ్. మనం దాన్ని కవర్ చేసేసి, కొంతమంది ఏమో జస్ట్ గ్రాబ్ సంథింగ్ టు ఈట్, అదొక ప్లెజర్ ఈటింగ్ లాగా ఏదో ఒకటి తినేయటం, ఆకలి వేయకపోయినా సరే జస్ట్ టు గివ్ సమ్ కంఫర్ట్, ఒక వాక్ వెళ్ళొద్దామని, కానీ అట్లాంటి ఏదో ఒకటి చేసి ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. The mind can never find the solution, nor can it afford to allow you to find the solution, because it is itself an intrinsic part of the problem. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది, మైండ్ మళ్ళీ ఎందుకు నాకు ఇట్లా జరుగుతుందని ఏదో ఆన్సర్ కోసం ఎదుగుతా ఇంకొకటి ఏదో దాంట్లోకి వెళ్ళి పెడుతుంది. కానీ మనం అర్థం చేసుకోలేంది, ఆ మైండ్కి అర్థం కాదు ఏంటంటే ఆ మైండ్ అట్లా ఆలోచిస్తుంది కాబట్టే అదే దానికి మూల కారణం. మనం ఆ బాధకి కారణమే ఆ మైండ్.
continuous thinking. Imagine a chief of police trying to find an arsonist when the arsonist is the chief of police. మనకి ఆ దొంగే పోలీసు పట్టుకుందామని చూస్తున్నాడు, బట్ ఆ పోలీసే దొంగ అని చెప్తున్నాడు. You will not be free of that pain until you cease to derive your sense of self from identification with the mind, which is to say from ego. ఆ ఈగో మైండ్ అంటే ఇట్ డజంట్ మీన్ అహంకారం అని కాదు ఇక్కడ. ఆ నేను, నాకు అనేది ఆ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చే వరకు మనకు ఆ విముక్తి ఉండదు, ఆ బాధ నుంచి బయటికి రాలేము. ద మైండ్ ఈస్ దెన్ టాపుల్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ పవర్. అండ్ ఎప్పుడైతే మనము అది ఐడెంటిఫై చేస్తామో దెన్ ఆ మైండ్ దాని పవర్ కోల్పోతుంది. ఇట్ ఈస్ దెన్ టాపుల్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ పవర్ అండ్ బీయింగ్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ యువర్ ట్రూ నేచర్. మనం ఎప్పుడైతే ఆ ప్రెసెంట్ మూమెంట్లో ఉండి ఈ మైండ్ చేసే డ్రామాని మనం ఐడెంటిఫై చేయగలిగి దాంట్లో నుంచి అది ఐడెంటిఫై చేయటం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ థింగ్. అక్కడే మనం వీఆర్ ట్యాపింగ్ ఇన్ టు అవర్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ బీయింగ్, దట్ ఈస్ అవర్ ఇన్నర్ జాయ్ అన్నమాట. దట్ ఈస్ అవర్ ట్రూ నేచర్. ఎస్, ఐ నో వాట్ యు గోయింగ్ టు ఆస్క్ నెక్స్ట్. మనం చేయాల్సింది మన ఈ గేమ్ అంతా అంతే. ఆ ఈగోని మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తూ దానికి ఒక స్మైల్ ఇచ్చేసి ముందుకెళ్ళిపోవటం అనమాట. ఆ థాట్ కానీ అలాంటి ఇమోషన్ కానీ ఆ ప్యాటర్న్ ఏదైనా రన్ అవుతుంటే దాన్ని ఐడెంటిఫై ఎప్పుడు చేస్తామో అప్పుడు వీ షుడ్ ట్యాప్ అవర్ సెల్ఫ్, ఎస్ ఐ అచీవ్డ్ ఇట్ అని. అప్పుడు దెన్ మైండ్ లూజెస్ ఇట్స్ పవర్ అండ్ వీ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్ టు అవర్ ట్రూ నేచర్, ట్రూ జాయ్ అండ్ ఇన్నర్ పీస్. దీని మీద ఎవరైనా ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తారా? ముందుకెళ్ళిపోనా? యా, ఎస్ అండి. నెక్స్ట్ చెప్పండి. So I was going to ask, what about positive emotions such as love and joy? So ఇదంతా నెగిటివ్ ఎమోషన్స్ ని మనం క్యాచ్ చేయాలి. అది ఆ డోర్ ఓపెన్ చేస్తే కానీ మనం ఐడెంటిఫై చేస్తే కానీ వీ క్యాంట్ ఓపెన్ ద డోర్ అన్నారు కదా. మరి పాజిటివ్ ఎమోషన్స్ సంగతి ఏంటి? లవ్ అండ్ జాయ్ అనేవి ఉన్నాయి కదా, మరి దాని సంగతి ఏంటి అని అడుగుతున్నారు. దే ఆర్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ యువర్ నేచురల్ స్టేట్ ఆఫ్ ఇన్నర్ కనెక్టెడ్నెస్ విత్ బీయింగ్. అంటే అవన్నీ మన నిజ స్థితి అన్నమాట. మన ఒరిజినల్ స్థితి ఏంటంటే మనం పరమానంద స్థితిలో ఉండటమే మన నిజ స్థితి. గ్లింప్సెస్ ఆఫ్ లవ్ అండ్ జాయ్ ఆర్ బ్రీఫ్ moments ఆఫ్ డీప్ పీస్ ఆర్ పాసిబుల్ వెన్ ఎవర్ ఎ గ్యాప్ అక్కర్స్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ థాట్. ఎప్పుడు ఆ గ్యాప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మీరు ట్యాప్ అవుతారంటే ఆ గ్లింప్సెస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వైల్ ఇట్లా వెళ్ళి ట్యాప్ చేసి వెనక్కి రావటం, ఒక్కొక్కసారి మనకు చాలా తెలియకుండానే ఆ పీస్ని ఎంజాయ్ చేయటం ఎప్పుడంటే వెన్ ఆ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ నుంచి ఆ గ్యాప్స్ ఎప్పుడైతే మనం పట్టుకోగలుగుతున్నామో అక్కడ మనం గ్లింప్సెస్ ఆఫ్ ఆ పీస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్తున్నారు. ఫర్ మోస్ట్ పీపుల్ సచ్ గ్యాప్స్ హ్యాపెన్ రేర్లీ అండ్ ఓన్లీ యాక్సిడెంట్లీ ఇన్ moments when the mind is rendered speechless, sometimes triggered by great beauty, extreme physical exertion, or even great danger. Suddenly there is inner stillness. ఇక్కడ అంటే మనకి అందరికీ ఏదో ఒక టైంలో మనం ఇది అనుభవం పొందుతూనే ఉన్నాం. ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ మనకి ఆ లోపల ఏదో కనెక్టెడ్నెస్ వచ్చేస్తుంది. అంటే దేవుడితో కనెక్ట్ అయినప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా నాకు ఎక్స్పీరియన్స్ అయితే సరోజ మేడంని చూడంగానే అది లోపల నుంచి అనుభూతి అనమాట. కళ్ళలో నుంచి అట్లా కారిపోతా ఉన్నాయి. అది టీయర్స్ ఆఫ్ జాయ్, ఆ పరమానంద స్థితిలోకి వెళ్ళటం, అవన్నీ గ్లింప్సెస్, వచ్చి వెళ్ళిపోయే మూమెంట్స్ అనమాట. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్షన్ అన్నారు. ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్షన్ లో జరిగేది ఏంటి? ఇంకా మన మైండ్కి ఇంకా శక్తి లేదు. ఆ బాడీ శక్తిని అంత కోల్పోయింది. మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన త్రూ అవుట్ ద డే ఏదో ఒక పనిలో జరిగినా సరే మన మైండ్ లూజెస్ ఇట్స్ థింకింగ్. ఇంకా ఆలోచనలు చేసే ఇదిలో ఉండం మనం. వెన్ వీఆర్ లైక్ ఫ్రెష్గా పొద్దున్నే లెగిసి ఉన్న ఫ్రెష్నెస్ ఉండదు ఎండ్ ఆఫ్ ద డే. అది ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్షన్ కూడా అందులో ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు. ఆర్ ఈవెన్ గ్రేట్ డేంజర్. ఇప్పుడు మనకు ఎక్స్ట్రీమ్ డేంజరస్ సిచ్యువేషన్, ఒక
ఏదన్నా అయ్యుండొచ్చు. ఒక డాగ్ వచ్చి మన మీదకి వస్తున్నా, ఇంక వేరే థాట్‌లెస్ స్టేట్, అది కూడా ఒక థాట్‌లెస్ స్టేటే. ఇంక దేని గురించి మనం ఆలోచించం కదా! అండ్ ఆ మొమెంట్‌లో ఏం చేస్తామనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. సడెన్‌లీ దేర్ ఈస్ ఇన్నర్ స్టిల్‌నెస్. అండ్ వితిన్ దట్ స్టిల్‌నెస్ దేర్ ఈస్ ఎ సటిల్ బట్ ఇంటెన్స్ జాయ్. దేర్ ఈస్ లవ్, దేర్ ఈస్ పీస్. ఆ స్టిల్‌నెస్‌కి కనెక్ట్ అయినప్పుడు వచ్చే ఈ ఆత్మానుభూతులనమాట ఇందాక చెప్పింది. యూజువల్లీ సచ్ మొమెంట్స్ ఆర్ షార్ట్ లివ్డ్, as the mind quickly resumes its noise making activity that we call thinking. ఇవన్నీ మనం షార్ట్ లివ్డే. అట్లా కొన్ని కొన్ని అనుభూతి చెందుతాము. బట్ అగైన్ మైండ్ అనేది మనని పట్టుకుని వదలదు. ఆ ఈగో మైండ్ ఈజ్ ఆల్వేస్ నాకింగ్ ఎట్ అవర్ డోర్. ఇంకా చాలు నువ్వు ఉన్నది ఆ స్థితిలో మళ్ళీ వచ్చేసేయని. లవ్, జాయ్ అండ్ పీస్ కెనాట్ ఫ్లరిష్ అంటిల్ యూ హ్యావ్ ఫ్రీడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మైండ్ డామినెన్స్. అవి ఎప్పుడైతే ఎక్స్పాండెడ్‌గా ఎప్పుడుంటే ఆ ప్రేమతత్వం, ఎవరిని చూసినా మన శత్రువుని చూసినా సరే మనం ఆ లవ్ బబుల్ అనేది ఎప్పుడు సెండ్ చేయగలుగుతామంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు కంప్లీట్‌గా అన్‌కండిషనల్‌గా. అంటిల్ యూ హ్యావ్ దట్, యూ హ్యావ్ ఫ్రీడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ మైండ్, మనం ఆ స్థితిలో ఉండలేమనమాట. బట్ దే ఆర్ నాట్ వాట్ ఐ వుడ్ కాల్ ఎమోషన్స్. వాటిల్ని ఆయన ఎమోషన్స్ అనట్లేదు. దే లై బియాండ్ ద ఎమోషన్స్ ఆన్ ఎ మచ్ డీపర్ లెవెల్. అంటే వీటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పుకోవాలంటే. సో యూ నీడ్ టు బికమ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ అండ్ బీ ఏబుల్ టు ఫీల్ దెమ్ బిఫోర్ యూ కెన్ ఫీల్ దాట్ విచ్ లైస్ బియాండ్ దెమ్. ముందు ఈ ఆత్మానుభూతులు అనేది మనం పూర్తిగా ఎంజాయ్ చేయగలిగితే, అందుకే నేను లాస్ట్ టైం కూడా ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, ఒక సన్సెట్‌ని చూసినా, ఒక మంచి పువ్వుని చూసినా సరే మనం చూసి బాగుంది అనుకుని వెళ్ళిపోతాం. అట్లా కాకుండా జస్ట్ బీ విత్ ఇట్ కంప్లీట్లీ. అది పూర్తిగా అనుభూతి చెందినప్పుడే మీరు అది ఆ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ లోకి మీరు ట్యాప్ అవ్వగలరు. ఆ అనుభూతి పూర్తిగా చేయండి అని చెప్తున్నారు. అప్పుడు దాని వెనకాల ఉన్న ఆ హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాంట్లోకి మీకు డోర్ ఓపెన్ అవుతుంది. ఎమోషన్ లిటరలీ మీన్స్ డిస్టర్బెన్స్. The word comes from the Latin emover, meaning to disturb. Emotion అంటే energy in motion, highest emotion, which is అది in other words it's a disturbance అని చెప్తున్నారు. అంటే మనకి ఒక చెరువులో ఒక పెబ్బుల్ వేసి ఆ రిపుల్స్ ఎట్లా చూస్తామో ఆ నిశ్చలంగా ఉన్న ఒక చెరువులో మన ఎమోషన్స్ కానీ మన థాట్స్ కానీ అంతే అన్నమాట. Love, joy and peace are deep states of being, or rather three aspects of the state of inner connectedness with being. ఇవన్నీ కూడా ఈ ఆత్మానుభూతులు ఏదైతే ఉన్నదో మనకి లవ్ అంటే మనం చూపించేదానికంటే మనం అర్థం చేసుకోవాల్సింది అన్కండిషనల్ లవ్. ఆ జాయ్ అంటే కూడా మనం ఈ రోజు పొందే చిన్న చిన్నవి కాకుండా పరమానంద స్థితి, అందులో నుంచి వచ్చే మనకి లోపల ఇన్నర్ పీస్ అనేది, వాటి గురించి చెప్తున్నారు అనమాట. అవి దే ఆర్ డీప్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్. మనం ఆ కనెక్టెడ్నెస్ అప్పుడు పొందే అనుభూతులయ్యి. యాజ్ సచ్ దే హ్యావ్ నో ఆపోజిట్. ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అంటే ఇంకా దేర్ ఇస్ నో ఆపోజిట్. మనకి ఇంకా ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పూర్తిగా ఒక మనిషిని, ఒక స్థితిని దాన్ని పూర్తిగా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ బికాస్ దే అరైజ్ ఫ్రమ్ బియాండ్ ద మైండ్. ఇంకా దానికి ఆపోజిట్ ద్వంద్వత్వం అనేది లేదు. అంటే ఇది అద్వైత స్థితి, వన్నెస్ స్టేట్ గురించి చెప్తున్నారు. అది ఇది మన మైండ్తో ఆలోచించలేం. దిస్ ఈజ్ ఆల్ సంథింగ్ బియాండ్ ద మైండ్. ఎమోషన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద డ్యూయలిస్టిక్ మైండ్. అంటే మనం ఈ రోజు చెప్పుకునే ఈ ఎమోషన్స్ అనే ఏదైతే ఉన్నాయో ద్వంద్వత్వంతో కూడినయంట. ఆర్ సబ్జెక్ట్ టు లా ఆఫ్ ఆపోజిట్స్. ప్రతిదానికి మనకి ఇప్పుడు అనుభవిస్తుంది డే టు డే లైఫ్ అనుభవించేదంతా ద్వంద్వత్వమే. మంచి, చెడు, రైట్, రాంగ్, అవన్నీ. దిస్ సింప్లీ మీన్స్ దట్ you cannot have good without bad. So in the unenlightened mind identified condition, what is sometimes wrongly called joy is the usually short-lived pleasure side of the continuously alternating pain pleasure cycle. మనం రోజు అనుభవించే దాంట్లో మనం అనుకుంటాం ఎంత హ్యాపీగా ఉన్నాను ఈ రోజు బికాజ్ ఐ వాచ్డ్ ఎ గుడ్ మూవీ. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది బికాజ్ నేను ఒక మంచి పార్క్ వెళ్ళి వచ్చాను, అక్కడ మంచి వాటర్ ఫాల్ ఉంది, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇవన్నీ మనం అనుకుంటాం మనం ఆ జాయ్ని పొందామని. బట్ ఇందులో ద్వంద్వత్వం ఉంది. ఇది నిజ స్థితి. అంటే ఈ
వన్నెస్ స్టేట్ లో ఉన్న స్థితి అయితే కాదు అని చెప్తున్నారు. వీ రాంగ్లీ ఇంటర్ప్రిట్ దోస్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ యాజ్ జాయ్. దే ఆర్ యూజువల్లీ షార్ట్ లివ్డ్. అంటే అక్కడి నుంచి తిన్న పదార్థం మనం ఆ టైంకి ఎంజాయ్ చేస్తాం, తర్వాత వీ లూజ్ దట్ జాయ్. అది చెప్తున్నారు అన్నమాట. దే ఆర్ యూజువల్లీ షార్ట్ లివ్డ్. ప్లెజర్ ఈజ్ ఆల్వేస్ డిరైవ్డ్ ఫ్రమ్ సంథింగ్ అవుట్ సైడ్ యూ, వేర్ జాయ్ అరైజెస్ ఫ్రమ్ విత్ ఇన్. అంతే కదా, మనకి ఫిజికల్ ప్లెజర్స్ అన్ని కూడా బయట నుంచి వచ్చే చిన్న చిన్న ఆనందాలు. ద వెరీ థింగ్ దట్ గివ్స్ యూ ప్లెజర్ టుడే విల్ గివ్ యూ పెయిన్ టుమారో. మరి అది లేదు అని మనం ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది మనకి ఎంతో బాధను కలిగిస్తుంది. ద వెరీ థింగ్ దట్ గివ్స్ యూ ప్లెజర్ ఆర్ ఇట్ విల్ లీవ్ యూ. అది మన దూరం అయినప్పుడు మనకి అదే బాధ కలిగిస్తుంది అనమాట. సో ఇట్స్ అబ్సెన్స్ విల్ గివ్ యూ పెయిన్. అండ్ వాట్ ఈస్ ఆఫ్టెన్ రిఫర్డ్ టు యాజ్ లవ్ మే బి ప్లెజరబుల్ అండ్ ఎక్సైటింగ్ ఫర్ ఎ వైల్, but it is an addictive clinging, an extremely needy condition that can turn into its opposite at the flick of a switch. అంటే ఒకదానికి ఆ ఎక్సైట్మెంట్ దానికంతా మనకి తిన్నదే. నాకు ఈరోజు ఒక వస్తువు ఏదన్నా ఒక బిర్యానీనో ఏదో తిన్నామంటే అది నాకు రేపు కావాలి అట్లా అనేది అదేంటంటే మోహంలోకి వెళ్ళిపోతాం, అటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఒక వస్తువు కానీ ఏదైనా సరే, ఒక మనుషులతో కానీ, నాకు ఆ మనిషి ఉంటేనే నాకు సంతోషం ఉంటుంది అన్నప్పుడు అదేంటంటే ఆ క్లింగింగ్, ఆ మోహం వచ్చేస్తుంది. అది మనకి చాలా బాధను కలిగజేస్తుంది ఎప్పుడైతే అది మనకు దూరం అవుతుందో. ఇట్ కుడ్ టర్న్ ఇంటూ ఇట్స్ ఆపోజిట్. మెనీ లవ్ రిలేషన్షిప్స్ ఆఫ్టర్ ద ఇనిషియల్ యూఫోరియా హ్యాస్ పాస్డ్ యాక్చువల్లీ ఆసిలేట్ బిట్వీన్ లవ్ అండ్ హేట్, అట్రాక్షన్ అండ్ అటాక్. అంటే ఇది చాలా సిచ్యువేషన్స్లో మనం సినిమాల్లో కానీ బయట కానీ చూసేది. ఇది చిన్న యంగ్ టీనేజర్స్ లవ్ కానీ ఇంకా ఎర్లీ 20s లో కానీ చూసినట్టయితే, వెన్ దే ఆర్ ఇన్ దట్ లవ్ రిలేషన్ లో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా ఒక్కొక్కళ్ళ నెగిటివ్స్ చూడటం మొదలు పెడతారు. అండ్ దే స్టార్ట్ దట్, నాకు ఆ మనిషి అలవాటు అయిపోయాడు, ఐ వాంట్ హిమ్. ఆ క్లింగింగ్ మోహం అనేది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ డోంట్ కంప్లీట్లీ యాక్సెప్ట్ హిమ్ బికాస్ యూ స్టార్ట్ సీయింగ్ సమ్ నెగిటివ్స్. వీడు ఈ బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఈ సోఫాలో పడేస్తాడు, దేర్ ఇస్ నో మనిషి క్లెన్లీనెస్ అనేది, కానీ ఆ నెగిటివ్స్ ఎత్తుక్కోవటం మొదలుపెట్టి ఆ హేట్రెడ్ కూడా డెవలప్ అవుతుంది. అది చెప్తున్నారు. రియల్ లవ్ డజంట్ మేక్ యూ సఫర్. హౌ కుడ్ ఇట్? It doesn't suddenly turn into hate, nor does real joy turn into pain. As I said, even before you are enlightened, before you have freed yourself from your mind, you may get glimpses of true joy, true love, or of a deep inner peace, still but vibrantly alive. మనం ఆ స్థితికి, అంటే ఈ అన్కండిషనల్ లవ్ మనలో లేకపోవచ్చు, we're not experiencing that yet, బట్ ఈ గ్లిమ్సెస్ ఆఫ్ వన్నెస్ ఏదైతే ఉందో, ఆ ట్రూ జాయ్ కొంచెం కొంచెం అక్కడక్కడ మనం అనుభవిస్తూనే ఉంటాం అందరం. ఒక మెడిటేషన్లో అయి ఉండొచ్చు, లేకపోతే డైలీ ఫిజికల్ లైఫ్లోనూ అయి ఉండొచ్చు. దీస్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ట్రూ నేచర్ విచ్ ఈస్ యూజువలీ ఆబ్స్క్యూర్డ్ బై ద మైండ్. అదే మళ్ళీ వెనకాలే మైండ్ అనేది వచ్చేసి దాన్ని మళ్ళీ వేరే దాంట్లో గురించి ఆలోచించేటట్టు చేస్తుంది. వెన్ యూఆర్ ఇన్ దట్ ప్రెసెంట్ మూమెంట్లో ఉండి ఎప్పుడైతే నువ్వు ఆ పీస్ని మనం అనుభవిస్తున్నామో, మనకి ఆ మైండ్ అనేది మళ్ళీ అక్కడ ఉండనివ్వదు. నువ్వు చాలా ఇక్కడ ఉన్నది, ఇంకా నీకు నెక్స్ట్ చేయాల్సింది, లెట్స్ మూవ్ అన్నట్టు తోస్తూ ఉంటుంది. ఈవెన్ విత్ ఇన్ ఎ నార్మల్ ఎడిక్టివ్ రిలేషన్షిప్ దేర్ క్యాన్ బి moments వెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సంథింగ్ మోర్ జెన్యూన్, సంథింగ్ ఇన్కరప్టబుల్ కెన్ బి ఫెల్ట్. ఇదంతా మనకి రోజు మన రిలేషన్షిప్లోనే చూడొచ్చు. మనం అంతా ఎడిక్టివ్ రిలేషన్షిప్ అని మనం అనుకోము, బట్ డీప్ డౌన్ వీ డూ హ్యావ్ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎడిక్టివ్ మనకు వర్తించకపోవచ్చు, కానీ హీస్ టెలింగ్ ఇన్ జనరల్ రిలేషన్షిప్స్లో కూడా మనకి మూమెంట్స్ జెన్యూన్గా మనకు పూర్తిగా యాక్సెప్ట్ చేసే, అంటే నిన్న నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను బికాస్ మై హస్బెండ్ పుట్ హిస్ క్లోత్స్ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ నా ఇన్నర్ కంపోజర్లో లేను నేను నిన్న, అంటే నా ఇన్నర్ పీస్లో లేను, కాబట్టి నాకు తను చేసిన పని విసుగ్గా అనిపించింది. బట్ టుమారో ఐఎమ్ ఇన్ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఐ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ దట్ హీ త్రూ సమ్ లాండ్రీ సమ్వేర్. అది చెప్తున్నారు అనమాట. మనం డే టు డే లైఫ్లో కూడా ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా ఒక జెన్యూన్ ఇన్కరప్టబుల్ ఆ ఫీలింగ్ కూడా అప్పుడప్పుడు మనం అనుభూతి చెందుతూనే ఉంటాం. బట్ దే విల్ ఓన్లీ బి గ్లిమ్సెస్, సూన్ టు బి కవర్డ్ అప్ అగైన్ త్రూ మైండ్ ఇంటర్ఫిరెన్స్. It may then seem that
you had something very precious and lost it, or your mind may convince you that it was all an illusion anyway. ఇదంతా అంటే ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది, మనమే అడుగుతూ ఉంటాం, నాకు ఇది ఇట్లా అనిపించింది, ఈ అనుభూతి వచ్చింది నాకు మెడిటేషన్లో, ఇది నిజమా కాదా అని. చాలా మంది మనం ఎక్స్పీరియన్స్ షేరింగ్ అప్పుడు కూడా వింటూనే ఉంటాం. మనం చూసిందే మనం నమ్మం. ఇదంతా కళ ఏంటి, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత పీస్ఫుల్ నేను అనుభవిస్తున్నాను, నిన్నటి వరకు చాలా చిరాగ్గా ఉంది కదా, ఈజ్ ఇట్ ట్రూ అన్న అది కూడా మనకే డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. ద ట్రూత్ ఈస్ దట్ ఇట్ వాజంట్ అన్ ఇల్యూజన్ అండ్ యూ కెనాట్ లూజ్ ఇట్. It is part of your inner, your natural state, which can be obscured but can never be destroyed by the mind. ఆ మైండ్ అనేది అంటే ప్రకాశించే సూర్యుడు ఉంటాడు, అప్పుడప్పుడు ఆ మబ్బులు కమ్ముకుంటున్నాయి, ఆ మబ్బులు ఆ వెనకాల సూర్య తేజస్సుని ఎవరు ఆపలేరు. అట్లాగే మన లోపల చైతన్యం, మన ఇన్నర్ బీయింగ్, మన నిజ స్థితి ఏదైతే ఆ బ్రహ్మానంద స్థితి ఉందో అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఇల్యూజన్ అయితే కాదు, కానీ ఇట్ విల్ బి ఆబ్స్క్యూర్డ్ బై మైండ్. అది ఎంత టైట్గా అది డార్క్గా కమ్మేసి ఉంది అనేది ఇంకా మనం చేసే మన సాధన బట్టి ఉంటుంది. ఈవెన్ వెన్ ద స్కై ఈజ్ హెవీలీ ఓవర్కాస్ట్, ద సన్ హ్యాజంట్ డిసపియర్డ్, ఇట్స్ స్టిల్ దేర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద క్లౌడ్స్. అది ఆ సూర్య తేజస్సు లాగా ఎప్పుడు మన నిజస్థితి అనేది మనలో స్థిరంగా ఉంది. అది మనం చేసే పని ఏంటంటే ఆల్రెడీ ఉంది, దాని మీద కప్పబడిన ఈ డార్క్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం జాగ్రత్తగా అన్వీల్ చేసుకుంటున్నాం అనమాట. సో దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ అవర్ ట్రూ స్టేట్. ఈరోజు ఇంకెక్కడితో ఆపేస్తాం. కానీ మన పార్ట్నర్ అన్నా, అట్లీస్ట్ పిల్లలు అన్నా ఒక ఇదైతే ఉంటుంది, ఆ సెపరేషన్ అయితే ఎలాగా అనే ఒక భయం కానీ అదైతే ఉంటుంది కదా. ఉంటుంది, ఎందుకంటే మనం మోస్ట్లీ 3 డైమెన్షనల్ ఈ ఫిజికల్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఆ మోహం, ఫ్యామిలీ రిలేషన్స్, బాండ్స్ అనేవి ఉంటాం. కాకపోతే మనకి ఎంతవరకు అది కూడా తెలియాలి. ఇప్పుడు ఇంతవరకు చెప్పి వదిలేస్తున్నానా, ఆ చెప్పిన దాన్ని నేను పట్టుకొని పీక్కొని నేను హర్ట్ అయ్యి పక్కన వాళ్ళని హర్ట్ చేసి అట్లా చేస్తున్నాం అనేది కొంచెం అంటి ముట్టనట్టు కూడా ఆ డిటాచ్మెంట్ కూడా తెలియాలి మనకి. నేను చేసేది నేను చేస్తున్నాను, చెప్పేది చెప్పాను, నౌ ఐఎమ్ డన్, అట్లా ఉండాలి. డ్యుయాలిటీ కూడా అది ఎలాగా అవాయిడ్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఏదైనా చూస్తే బాగుంది అంటాం, తింటే బాగుంది అనుకుంటాం, లేకపోతే బాగాలేదు. అది అన్నిట్లో అవాయిడ్ చేయడం అలా అనుకోకుండా అనేది చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఆ రోజు. అవాయిడ్ చేయటం అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే అనుభూతి చెందమంటున్నారు. మోర్ దాన్ మైండ్ దగ్గరికి వచ్చి చేయటం కంటే, ఇప్పుడు మీరు ఒక మంచి మీకు నచ్చిన ఫుడ్ ఏదో తింటున్నప్పుడు పూర్తిగా ఆ టేస్ట్ బడ్స్ ఎంత దాంట్లో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ ని మీరు ఫీల్ అయ్యేటట్టు ప్రతి టేస్ట్ బడ్ అంత సెన్సిటివ్ అయిపోవాలన్నమాట. మీరు కళ్ళు మూసుకుని బ్లైండ్ ఫోల్డ్ గా తిన్నా సరే యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఈచ్ ఇంగ్రీడియంట్. అది పూర్తిగా అనుభూతి చెందమంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సేయింగ్ బాగుంది అని చెప్పి పక్క దానికి వెళ్ళిపోకుండా బీ విత్ ఇట్. ఓకే. అంటే ఈ రోజు అని కాదు, ఇంతకు ముందు ఆ డ్యుయాలిటీ అనేది మనం బాగుంది, బాలేదు, మంచి, చెడు అట్లా అవి ఉండకూడదు, వాటిని మనం తగ్గించేసుకోవాలి అని అన్నారు కదా. నాకు ఎవ్రీ సిచ్యుయేషన్ లో అది కనబడుతూనే ఉంటది. అవును, మనం ఉన్నదే డ్యుయాలిటీలో కాబట్టి చేయటం అసలు అనేది. ప్రతి దాంట్లో ఇప్పుడు కర్మయోగం అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏం చేస్తున్నామో దాంట్లో పూర్తిగా ఉన్నప్పుడు మీకు ఆ ఏకత్వంలోనే ఉన్నట్టు. ఇప్పుడు మీకు మొన్న నేను చెప్పాను, మీరు క్వశ్చన్ అడిగితే పువ్వు చూస్తున్నట్టు ఉండండి అని, అది చెప్పి వదిలేసాను నేను. అందులో నుంచి ఆ విజ్డమ్ అంటే ఏంటంటే డీపర్ అటెన్షన్. మనకు విజ్డమ్ అంటే ఏంటి, ఒక దాని గురించిన పూర్తి జ్ఞానం, అదే కదా విజ్డమ్ అంటే. అంటే ఇప్పుడు మీరు పువ్వు చూసారు, ఒక రెడ్ ఫ్లవర్, ఎర్ర మందారం చూసాను నేను, బాగుంది అనుకున్నాము, వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మీకు ఆ లోపల ఆ పిప్పొడి ఏ కలర్ లో ఉంది, మీరు లోపల ఒక చిన్న బగ్ ఉంది దాన్ని చూసారంటే మీరు చెప్పలేరు. ఎందుకంటే మీకు యూ డోంట్ హ్యావ్ టైం, మీరు అది కంప్లీట్ గా ఎంజాయ్ చేయలేదు. వెన్ యు ఆర్ విత్ ఇట్ మీరు అసలు కంప్లీట్ గా పువ్వు అయిపోతారు అనమాట. అది కర్మయోగం అంటే.
యు ఆర్ వన్ విత్ వాటెవర్ యు ఆర్ డూయింగ్. చాలా 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 ప్రాక్టీస్ కావాలి కదా! ఎవ్రీ చాలా మినిట్ అవేర్‌గా సూక్ష్మమైనది. ఉంటూనే ఉండాలి. ఎవ్రీ మినిట్ అవేర్‌గానే ఉంటేనే కానీ అదేదో ఒక రోజు చేస్తాం. మళ్ళీ ఇంకో రోజుకి ఇది ఆ ఫోర్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం గుర్తిస్తున్నామో, ఓకే, ఐ థింక్ ఐ పాస్ దట్ మొమెంట్. నేను ఫాస్ట్‌గా ఈ పని చేసేసాను, తినేసాను కానీ నాకు అంత ఎంజాయ్ చేయలేదు అన్నప్పుడు ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఎప్పుడైనా. దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ గుడ్ ఎనఫ్. హ్మ్. ఓకే. థాంక్ యూ. యాహ్! ఇది డీపర్ ఇంకా మైండ్‌ని పక్కన పెట్టేసి అనుభూతి చెందటం ఎప్పుడైతే మొదలుపెడతారో మీకే అర్థమవుతుంది. కానీ కొన్ని కొన్ని సార్లయితే గ్రోత్. తెలుస్తోంది. ఓకే. మళ్ళీ ఏదన్నా బ్యాడ్‌గా ఇంతకుముందు ఫీల్ అయినట్టుగానే ఏదన్నా ఎమోషన్ అలా వచ్చినా ఓకే. ఇదంతా మైండ్ గేమ్. ఇదంతా ఆడిస్తోంది. మళ్ళీ బ్యాక్ రావాలన్నట్టుగా అది వెంటనే ఇచ్చేసేస్తుంది. దానికి లొంగకూడదు అన్నట్టుగా ఆ కాన్షియస్‌నెస్ అయితే కాస్త బెటర్ అయింది. డెఫినెట్‌గా. అది చాలా గొప్ప విషయం చెప్పాలంటే. అది ఆ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఒక ఇంట్లో జరిగే చిన్న ఎగ్జాంపుల్సే తీసుకోండి. పిల్లలు చేసే పనుల్లో కానీ, ఇప్పుడు మా పాప ఫ్రిడ్జ్ దగ్గర నీళ్లు పట్టిందంటే డెఫినెట్‌గా నీళ్లు ఒలకపోస్తదనమాట. నాకు అది ఎళ్ళిందంటే నాకు తెలుసు. నువ్వు నీళ్ళు అక్కడ పోస్తావని తెలుసు. అది ఆ థాట్ ప్యాటర్న్ నేను ఎప్పుడైతే గమనించానో దాని నుంచి ఆ థాట్ రిలీజ్ చేయటం ఆపేసాను. చేస్తే ఏముంది, క్లీన్ చేసుకుంటాం, ఒక క్లాత్ పెడితే అయిపోతుంది. అట్లా. ఎప్పుడైతే మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం క్యాచ్ చేయొచ్చు. అవునవును. యాహ్! యాహ్! పిల్లల దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. హస్బెండ్ కానీ యూజువల్‌గా అంటే సార్ ఏమనుకోవద్దు. మేల్ కెమిస్ట్రీలో క్లెన్లీనెస్ అనేది చాలా తక్కువ. అక్కడ చాలా వస్తుంది. చాలా మంది ఇళ్లలో నేను విన్నాను. సో అదొకటనమాట. ప్యాటర్న్ అనమాట. ఇగో ఎట్లాగో డెఫినిట్‌గా హి ఈస్ గోయింగ్ టు మేక్ ఎ మెస్ హియర్ అన్నట్టు మనమే ముందు రిలీజ్ చేసేస్తాం. అండ్ తర్వాత ఏంటంటే ఆ ఎమోషన్ క్రియేట్ అవుతది. ఓకే, ఐ యామ్ రెడీ టు ఫైట్ నౌ. డెఫినిట్‌గా హి ఈస్ గోయింగ్ టు స్పిల్ సంథింగ్ ఆర్ ఏదో ఒకటి లాండ్రీ విషయంలో కానీ. సో మన లోపల చార్జ్ చేసుకుంటా ఉంటున్నాం. అదే ఆయన చెప్పింది. థాట్ నుంచి ఎమోషన్‌ని చార్జ్ చేసుకుంటాం మనం ముందే. బికాజ్ మైండ్ ముందే పరిగెత్తుతుంది కదా! థాట్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఇట్ క్రియేటెడ్ ఎమోషన్. వి ఆర్ రెడీ టు ఫైట్. ఓకే, ఎప్పుడైతే అది ఎక్కడ పడిందో జస్ట్ నోటి నుంచి వచ్చేస్తుంది. మళ్ళీ చేసావా అని. ఇయ్యే థాట్ ప్యాటర్న్స్ మనం అదే యాహ్! అది గమనించుకుంటాం. చాలా చిన్న చిన్న వాటిల్లో గూడా ఉంటది గదా! అదే చాలా చిన్న చిన్న విషయాల్లోనే ఇలాగా ఉంటది. ఎగ్జాంపుల్ నాకు అబ్సల్యూట్‌లీ. నెగెటివ్‌గా ఎక్కడ ఎళ్తదంటే ఇప్పుడు హెయిరు బాగా ఊడుతూ ఉంటది. కొన్ని రోజులు అసలు ఊడదు. చాలా తక్కువ ఊడుతది. ఓహ్! ఇప్పుడు బావుంది. అప్పుడు ఇంత ఊడేది అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ డేనే నాకు అంత ఊడిపోయి ఉంటదనమాట. స్టార్ట్ అవుతది. అది ఎందుకసలు అలా ఆ థింకింగ్ ఎందుకొచ్చేస్తదో అవును. మనం అంటే గమనించుకోవటమే ఇంపార్టెంట్. ఓకే, నాకు ఈ సిట్యుయేషన్‌లో నేను ఇలా ఆలోచిస్తున్నాను. ఐ నీడ్ టు యూజ్ మై అఫర్మేషన్స్. ఐ నీడ్ టు చేంజ్ మై థాట్ ప్యాటర్న్స్. అది ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో అదే గొప్ప విషయం అసలు. ఆ! అంటే అది ఎలాగా వర్క్ అవుతదో ఇంకా నాకు ఫుల్‌గా క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక పెయిన్ ఉందనుకోండి. కొన్ని రోజులు నేను పెయిన్ ఫ్రీగా ఉంటాను. అబ్బా! ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కొంచెం హెల్తీగా మంచిగా ఉన్నాను అని అనుకుంటాను. ఎవరన్నా అడుగుతారు. ఓకే. అంటే ఎప్పుడు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎవరు అడుగుతూనే ఉంటారు. ఓకే. ఎలా ఉంది? హెల్త్ ఎలా ఉంది? హెల్త్ ఎలా ఉంది? యాహ్! బావుంది, బావుంది అని చెప్పాననుకోండి. నాకు వెంటనే మళ్ళీ స్టార్ట్ అయింటది. అసలు బావుంది అని చెప్పకూడదా అని అనిపిస్తదనమాట. అలా చెప్పానో బాగుందనే లేదో మళ్ళీ చెప్పాలి. ఐయామ్ స్టార్ట్ అయిపోతది. అబ్సల్యూట్‌లీ హెల్తీ అంతే. కానీ వెంటనే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతది. సో, నేను అంటే చెప్పేది మీరది అది చెప్పేటప్పుడు ఫీల్ అవ్వండి. అంటే మా నోటితో బానే ఉందని లోపల మళ్ళీ ఆ పెయిన్‌ని గుర్తు తెచ్చుకోకుండా చూడండి మీరెట్లా లోపల మీ ఫీలింగ్ ఎలా ఉందో. నేను అంటే బ్రహ్మాండంగా ఉన్నాను. ఐయామ్ ఫీలింగ్ అబ్సల్యూట్‌లీ ఫైన్ అని మీ లోపల ఎప్పుడైతే ఆ ఫీలింగ్ మీరు జనరేట్ చేస్తున్నారో, అది చూడండి అదెట్లా వర్కౌట్ అవుతదో. మన నోటితో మాట్లాడేదానికంటే ఆ ఫీలింగ్‌కి చాలా వైబ్రేషన్ ఉంటుంది. ఓకే. ఓకే. యాహ్! ఫీలింగ్‌ని యాడ్ చేయండి దానికి. శిల్ప.
యాహ్! అదే ఇప్పుడు ఒకరు చెప్తున్నారు గదా! ఎక్స్‌పీరియన్స్ అది చెప్తున్నాం మనము చెప్పేటప్పుడు ఇప్పుడు ఇది ఈ థాట్ ప్యాటర్న్ నాకు చాలా ఇయర్స్ బ్యాక్ ఉండింది. 4, 5 ఇయర్స్ బ్యాక్. సో, అదేంటంటే నెగెటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గా జరుగుతది అని ఒక మైండ్‌లో ఒక బాగా డెప్త్‌గా సో, మేము బాగున్నాము అంటే ఏదో దిష్టి తగిలేసి బాలేకుండా అయిపోతుంది అనే థాట్ లోపల ఉండిపోతది మనకు తెలియకుండా. మనకు తెలీదు అది ఉంది అని. సో, అవును. ప్రతిసారి బాగుంది అని చెప్పినప్పుడు, ఓహో! ఇప్పుడు చెప్పాం అంటే మనం బయటకి అనుకోకపోయినా లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ట్రిగ్గర్ అయిపోతుందనమాట. సో, ద బెస్ట్ సిట్యుయేషన్ మీరు చెప్పినట్లు నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఒక 10 టైమ్స్ అలా జరిగినా గూడా మనము ఒకవేళ బాగున్నాము అని చెప్పి నెక్స్ట్ డే బాలేకుండా ఉంటే, దానికి అసలు ఎనర్జీ ఇవ్వకుండా ఉంటే ఒక 5 ఆర్ 6 టైమ్స్‌కి సెట్ అయిపోతుంది అది ఇంకా. ఇది నాకు చాలా ఇయర్స్ బ్యాక్ ఉండింది ఇలాగే. ఎలా ఉండేదంటే ఈవెన్ ఒక జాబ్ ఇంటర్వ్యూ చేసినా గూడా చేయలేదని చెప్పేదాన్ని. చేశానని చెప్తే ఎక్కడ మళ్ళిపోతుందో అని. అలా ఉండేది. సో, ఇది మాత్రం నేను ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఇప్పుడు నాకు ఎవరు మాట్లాడారో నేను చూడలేదు. సో, వాళ్ళకైతే ఇది నా థాంక్ యూ సజెషన్ అండి. అన్నమాట. ఇది సజెషను. మనకి నెగెటివ్‌గా చెప్తే పాజిటివ్‌గా చెప్తే నెగెటివ్ జరుగుతదనేది మనకి బాగా లోపల ఉండిపోతుంది. దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఒక 5, 6 టైమ్స్ ఇగ్నోర్ చేసేయండి. ఒకవేళ నెగెటివ్‌గా జరిగినా కూడా అసలు దానికి ఎనర్జీయే ఇవ్వకండి ఆ థాట్‌కి. అదే పోతది. ఓకే. యాహ్! సో, ఇది చెప్దామని. థాంక్ యూ అండి. యాహ్! థాంక్ యూ. ఇక్కడ ఒక చిన్న యాడ్ చేస్తాను మేడం. ఇక్కడ చెప్పండి సార్. సంచిత కర్మల రోల్ ఏంటి మేడం ఇక్కడ? మన సంచిత కర్మల రోల్ ఎలా ఉంటుంది మన మన థాట్ ప్రాసెస్‌లో? సార్ ఒక్క సిట్యుయేషన్‌కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి సార్. అన్నిట్లోనూ తీసుకోవాలంటే కామన్‌గా ఉండేది మన సోల్ దగ్గర నుంచి ఎళ్తే మన ఆత్మ మన సోల్ ఎవల్యూషన్‌లో మనం ఎక్కడున్నామో అది ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అంటారు మరి. మనం ఏ సిట్యుయేషన్‌లో బుద్ధి ఎలా పనిచేస్తుందనేది మన కర్మల ద్వారా ఉంటుందంటారు. కర్మ ఈజ్ ఎవ్రీవేర్. మనం కర్మలనేది ప్రతి దాంట్లోనూ ఫేస్ చేస్తాం. కాపోతే మనం వి ఆర్ కాన్షియస్ క్రియేటర్స్ అన్న బిరుదు మనకెందుకొచ్చిందంటే, ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనకి మైండ్ అన్నది ఇచ్చింది భగవంతుడేంటంటే ఒక గొప్ప టూల్ కింద ఇచ్చాడు. అదే ఇప్పుడు మన ఎక్కర్ట్ టోల్ గారు చెప్పేది కూడా అంతే. అది ఒక అద్భుతమైన టూల్. యాస్ లాంగ్ యాస్ వి యూజ్ ఇట్ ప్రాపర్‌లీ. కర్మ అనేది అది ఉంది. మనం సంచిలో తెచ్చుకున్నాం డెఫినెట్‌గా. ఇట్ ఈస్ దేర్ విత్ అస్. అండ్ మనం కాన్షియస్‌గా థాట్స్‌తో కూడా మనం క్లియర్ చేసుకునే శక్తి, అద్భుత శక్తి అనేది మనకివ్వబడింది. అది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. దాన్ని మనం వాడుకోవటానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ అఫర్మేషన్స్‌తో కానీ, విజువలైజేషన్ టెక్నిక్స్‌తో కానీ, ఆ ఫీలింగ్ అండ్ విజువలైజేషన్ వాడి ఆ లా ఆఫ్ అట్రాక్షన్‌ని ఆహ్, మనం ఏది కావాలంటే అది పొందటం కానీ ఏంటంటే, మనం మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కోసారి నేను నోటీస్ చేసింది ఈ కర్మ అనేది ఎంత ధ్యానం చేసినా ఒక టైంలో ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. సో, అప్పుడు బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా కొద్దిగా తప్పుతాం మేడం. మళ్ళీ అగైన్ బ్యాక్ రావటం అనేది మన చేసే సాధన బట్టి ఉంటుందనిపించింది నాకు. దీని గురించి మొన్న నేను స్వయంతో కూడా షేర్ చేశాను సార్. కర్మ గురించి అదొక ఎక్స్‌టెన్సివ్ టాపిక్. మనకి ఆ కర్మలనేవి ఉన్నాయి. డెఫినిట్‌గా మనం పాత సోల్ ఎవల్యూషన్‌లో యంగ్ సోల్స్ గానో, ఆ చిన్న లెవెల్స్‌లో ఉన్నప్పుడు చాలా పాపాలు చేశాం. అది మనకి ఆత్మజ్ఞానంతో ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అట్‌లీస్ట్ ఆ కర్మ అనేది ఒకటుంది. నేను తప్పు చేశాను. నాకేదన్నా అనుభవిస్తున్నానంటే ఇప్పుడు వెంటనే మనకి ఆ మొమెంట్ పెయిన్ గో త్రూ అయినప్పుడు రాకుండా నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత అయినా, నెక్స్ట్ డే అయినా మనం రియలైజ్ అవుతాం. డెఫినిట్‌గా నేనింత బాధ అనుభవిస్తున్నానంటే పాస్ట్ లైఫ్‌లో చాలా మందికో లేతే ఒక మనిషికో డెఫినిట్‌గా హాని చేశాను. ఆ థాట్ ఇట్‌సెల్ఫ్ రిలీజ్ చేసినప్పుడే, ఆ జ్ఞానం ఉన్నప్పుడే మనం అది కొంతవరకు కర్మ క్లియర్ చేసుకుంటున్నాం. ఇది యుగంధర్ సార్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, మనం ఆల్రెడీ కర్మలు చేసేసాం. దాని నుంచి మనం రివర్స్ చేసేదేం లేదు. మనము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఇప్పుడు ఎందుకంటున్నారంటే, ఆ జ్ఞానంతో మన కర్మకి సంబంధించిన థాట్ ప్యాటర్న్స్ ఏవైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోయినాయో, థాట్ ప్యాటర్న్స్‌ని మనం దగ్ధం చేసుకుంటున్నాం జ్ఞానంతో. అది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసింది.
అంటే ఆ కర్మలు మళ్ళీ చెయ్యము. కానీ ఈ ఆత్మజ్ఞానం వచ్చింది కాబట్టి దాంతో కొంత మనం అంత ఎక్స్‌పీరియన్స్ చేయకుండా ఆ ఇంటెన్స్ ఎక్స్‌పీరియన్స్ కాకుండా కొంత తగ్గుతుందన్నమాట. తగ్గుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. హ్మ్. బట్ పూర్తిగా పోదనమాట. ఎందుకు ఒకసారి మనకు బాగలేకుండా వస్తుంది, బాగున్నప్పుడు అన్న కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, అది వి హావ్ టు ఫేస్ దట్. ఎందుకంటే మొత్తం కర్మ అనుభవించకుండా పోలేం మనం. ఒక్క రౌండ్ అనుభవించాలి. అవును. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వాలి అని ఉందనుకోండి, నాకు ఆ జ్ఞానం ఉంది. కొంత మంచి దారిలో ఉన్నప్పుడు ఒక ఫెండర్ బెండర్ అయ్యి ఆ కార్ కొద్దిగా ఏదన్నా బ్రేక్ డౌన్ అయ్యి అయిపోతుంది. సంథింగ్ ఒక మేజర్ వన్. అంతే కొంత అనుభవిస్తాం. కాలు ఇరిగేది, కొంత బెణికి ఊరుకోవటం అట్లాంటి చిన్న చిన్నవి జరుగుతాయి గానీ మేజర్‌గా ఉండకపోవచ్చు. యెస్ మేడం. సో ఇది నేను నోటీస్ చేశాను మేడం. ఈవెన్ ధ్యానానికి వచ్చినా కూడా ఎందుకు జరుగుతాయి అన్న దానికి వచ్చినప్పుడు ధ్యానం చేసినా, దేవుడికి చేసినా, గురువుడికి చేసినా కూడా కర్మ అనేది దాన్ని వి హావ్ టు అనుభవించాలి. అనుభవించాల్సొస్తుంది. అవును. ఎందుకంటే కాపోతే గురువుకి కూడా అధికారం లేదని చెప్తారు. గురువు ఏం చెప్తారంటే, నాకు కూడా రైట్ లేదు కర్మను తీయడానికి. నిన్ను కానీ నేను అనుభవించేలా చేస్తాను. అనుభవించేటప్పుడు నువ్వు నా చేతుల్లో ఉంటావు. నేను చూసుకుంటాను నిన్ను. అన్న మనకు ఆమోద ముద్ర వేస్తారు తప్పితే మొత్తం కర్మను నువ్వే తీసేస్తానని చెప్పలేదు అక్కడ. అవును సార్. ఈరోజు సరోజ మేడం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ దాంట్లో పూర్తిగా వినలేదు నేను. కార్‌లో వెళ్తా మధ్యలో నుంచి విన్నాను. ఐ థింక్ దట్ హాస్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కర్మ. పూర్తిగా వింటాను. మరి మీరు జాయిన్ అయ్యారో లేదో? లేదు మేడం నేను జాయిన్ కాలేదు. అది దాంట్లో కూడా ఐ థింక్ లాస్ట్ టువర్డ్స్ ఎండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో కూడా ఇదే డిస్కషన్ వచ్చింది. దేవుళ్ళున్నారు. అంటే మీరు ఎవరో ఒక ఆవిడ అంటున్నారు. క్రిస్టియానిటీ వాళ్ళు, ఇస్లాం వాళ్ళు హిందూ మతస్థుల్ని క్వెషన్ చేస్తారు. మీరు దేవుళ్ళు చూసుకుంటామంటారు, గుళ్ళకెళ్తారు. మరి పాపాలు మరి అంటే ద్వంద్వత్వం లేదంటారు కదా! దేవుడంతా వన్నెస్‌లో ఉంటాడు. అందరిని సమానంగా చూసినప్పుడు కొంతమంది ఎక్కువ బాధలు పడతారు. కొంతమందేమో చాలా బాగా లైఫ్ లీడ్ చేస్తారు ఏంటి అని మమ్మల్ని క్వెషన్ చేస్తారండి. దానికి మమ్మల్ని ఎట్లా ఆన్సర్ చేయమంటారని ఒక ఆవిడ అడిగారు. అంటే ఐ థింక్ దానికి ఆన్సర్ ఆ టాపిక్‌లో వచ్చినట్టుంది ఈరోజు. బిగినింగ్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ద సెషన్‌లో. కర్మ స్టార్ట్స్ రైట్. ఆ కర్మ వల్లనే ఒకరు ఎక్కువ తక్కువ అనేది గాని వచ్చేది మనకి లైఫ్. ఒకరు రిచ్ కానీ, పూర్ కానీ. ఏ దేవుడు మనల్ని తక్కువ చేసి చూడడు. మన కర్మలను బట్టి మనం హ్మ్. అనుభవిస్తున్నాం కానీ అని ఆవిడ నేర్చుకున్నాను ఈరోజు సెషన్‌లో అని చెప్తుంటే ఓకే. కర్మ గురించి టాపిక్ వచ్చింది ఈరోజు అనుకున్నా నేను. అదే దేవుళ్ళకి ఎంత పూజ చేసినా అది మన మంచి బ్యాలెన్స్‌లోకెళ్తాంది కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు రిడ్యూస్ అవర్ పాపాల సంచి ఉంది కదా! ఆ సంచి ఏం కరగదు. మనం ఈ క్రెడిట్‌లోకి యాడ్ అవుతాంది మనం చేసే పుణ్యకార్యాలు. మనం ఎప్పుడు పాపాలు సంచి ఎప్పుడు కరగటం మొదలవుతుందంటే వెన్ యూ హావ్ దట్ రియలైజేషన్ దట్ యూ డిడ్ రాంగ్. ఇప్పుడు మన కర్మ విపాకం అని చేసేది ఇదంతా ఏంటంటే ఈ పాపాలని మనం కొన్ని స్తోత్రాలకి కూడా పవర్ ఉంది అని చెప్తున్నారు. అవును మేడం. యాహ్! ఆ పాపాల సంచి కరగబెట్టేయి. ఆ నండూరి శ్రీనివాస్ గారు ఆయన వీడియోస్‌లోనే రీసెంట్‌గా చూసాను. ఒకటి కర్మ విపాకం, ఒకటేమో అదేంటి మంచి కొన్ని పవర్‌ఫుల్ శ్లోకాలున్నాయి. అవి ఆ మంత్ర పఠనం వల్ల కొంత తగ్గుతుంది. ఇంకోటేదో చెప్పారు నాకు గుర్తులేదు. 3 చెప్పారు. అంటే మంత్రపఠనం వల్ల కర్మ దగ్ధమవుతుంది కొంతవరకు నో డౌట్. ఆదిత్య హృదయం అనుకుంటా మొన్న ఆదిత్య హృదయం యెస్ మేడం. ఆదిత్య హృదయం చేసిన దానివల్ల మీకు సర్వరోగ నివారణ అంటే మీకు ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా మన దగ్గరికి రావన్నమాట డైలీ చేసినప్పుడు. ఎస్పెషల్లీ ఐస్ అండ్ స్కిన్ అంట. స్కిన్ రోగాలు. చర్మానికి సంబంధించినయి, కళ్ళకి సంబంధించినయి ఆదిత్య హృదయం చదివినప్పుడు పోతాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆ కర్మ పాప బ్యాలెన్స్ ఏదైనా ఉందంటే అజాత శత్రువులు అవుతాం మేడం. మనకెవరు శత్రువులు ఎవరు ఉండరన్నమాట చేసిందన్నమాట. యాహ్! ఆయన దగ్గర విన్నానది.